సార్ నమస్తే అండి. ఎన్నో ఆశలతో మాకేదో మంచి చేస్తారన్న ధైర్యంతో 150 స్థానాలు అధికార వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. మరి మళ్ళీ ఎన్నికలు వచ్చేసినాయి. మరి ఈసారి ఎట్లా ఉంటుంది అంటారు పరిస్థితి? ఈనాళ్ళు ప్రజలకి ఆయన చెప్పిన ఒకటి కాడ అమలు జరగలేదండి. ఆయన మీద ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేశారు. అయితే ఆ రేంజ్లో ఆయన ఏ విధమైన డెవలప్మెంట్ అనేది లేకుండా ప్రజలకి ఏమి చేయలేదు. భవిష్యత్తులో కూడా ఇంకా చేసే టైం కూడా ఆయనకి లేదు. చేస్తాడని ఇది కాడ ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు 98% నేను ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నేను నెరవేర్చాను, మాట తప్పలేదు, మడం తిప్పలేదు అని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు జరిగినాయి సార్? ఎక్కడ ఒకరు చెత్త ఊడిచారా? ఒక డ్రైనేజీ సిస్టమ్ ఉందా? ఒక రోడ్డు వేసారా? ఏం చేశారా చెప్పమనండి. రాష్ట్రానికి అందరూ అనుకున్నాం ఆయన వస్తే మంచి జరుగుతుంది అనుకున్నాం. ఎక్కడ జరిగింది చెప్పండి. ఇప్పుడు చూసారు కదా రోడ్ల మీద ఎంత చెత్త ఉంది. ఒకప్పుడు ఎంతో నీట్గా ఉండే ఈ రోడ్లన్నీ. డ్రైనేజ్ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. ఒక రోడ్డు వేయలా. ఇంకేంటంటే ఆయన చేసింది? సో ఒక పక్క దేశంలో కరోనా పెరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి చూస్తే మున్సిపల్ ఉద్యోగులందరూ ధర్నాలో కూర్చున్నారు. మీరు చెప్తున్నట్టు రోడ్లు ఓడవట్లేదు, డ్రైనేజీలు అన్నీ కూడా ఈరోజు చెల్లాచెదురుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ దీని మీద సరైన చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడం అనే దాన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వం ఎమ్మటే తీసుకుని, ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళు బోళ్ళంత ప్రాణాలుగా అడ్డేసి ఎంతో త్యాగంతో వాళ్ళు వర్క్ చేశారు. వాళ్ళు అటువంటి వాళ్ళని ఇవాళ మనం రోడ్డుకి ఇస్తున్నది మంచి పద్ధతి కాదు. అది వాళ్ళకి అడిగిన డిమాండ్స్ ఎమ్మట ఆమోదించి వాళ్ళ సహకారం అందించాలని మనం కోరుకుంటున్నాం. అంటే ఉద్యమాలతో ప్రభుత్వానికి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. మరి ఈ ఉద్యమాలు ఇలాగే పెరుగుకుంటూ పోతే దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది తెలుసుకోవాలండి. అది అధికారంలో ఉన్న నాయకులు తెలుసుకోవాలి. ఉద్యమం ఎంత జరుగుతున్నాయంటే ఇన్ని రంగాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటే మనం చేస్తున్న పని ఏంటి, మన వల్ల ఏ విధమైన ఇది లేదనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు మరి లేకపోతే ఇప్పుడు ఆయన చేస్తే ఇంతమంది రోడ్డు ఎక్కరు కదండి. మున్సిపల్ వర్కర్స్ కానీ, అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఆర్టీసీ వర్కర్స్ కానీ, మరి ఇంతమంది అసంతృప్తి ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళ విధానాలు సరైన కాబట్టి. ఈ రోజు కాడ వాళ్ళ రోడ్డును బడి ఇయ్యాలకి 20 రోజులైంది. 60 లక్షణాన్ని ఏడుతండే కాడ వాళ్ళ మొరకాడ ఎవరు వినిపించుకోకపోతాం అనేది చాలా దురదృష్టమైన పరిస్థితి అండి. అది సరే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ఈరోజు సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉందంటారు? సామాన్యుల పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితులు ఉందండి. తెలంగాణ ఏం జరిగిందో సేమ్ రిపీట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కాడ. చాలామంది మనసులో ఉండగానే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంత చెప్పినా వినేనాదుడు లేడు. రైతాంగం కానివ్వండి, ఉద్యోగస్తులు కానీ, ఈ కరెంట్ ఛార్జీలు పెరుగుతాం కానీ, బస్ ఛార్జీల మూలన కానీ, ఎన్నో రకాల ట్యాక్సుల మూలన కానీ మధ్యతరగతాడు కుదేలైపోయాడు. విపరీతమైన ధరలు పెరుగుతాం. సామాన్యుడి జీవనమే దుర్భరంగా తయారైంది. రోజుకి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే బతకలేని పరిస్థితి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. ప్రజాస్వామ్యం పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజాస్వామ్యం అనేది ప్రపంచానికి అందరికీ తెలుసండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఎట్లా ఉందనేది. ప్రజాస్వామ్యం ఉంటే ఇవాళ ఇంతమంది రోడ్డు ఎక్కరు కదండి. ఇంతమంది వర్కర్స్ కానీ, ఇంతమంది ఉద్యోగస్తులు కానీ అన్నో లక్ష్మాన్ని ఎడుతుంటే కాడ పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ. అటువంటిప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఉందండి. ప్రజాస్వామ్యం అంటే చెప్పిన మాట వింటే రెస్పాండ్ అయితే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటాడు. అసలు ఇనే పరిస్థితి లేనప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఎలా అవుతుందండి ఇది? సరే, ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయంటే ఏ రాష్ట్రంలో అయినా అధికారులు అందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన అధికారులు అందరూ కూడా చాలా సీరియస్గా ఆ పనుల్లో నిమగ్నం అయ్యి ఎలక్షన్ సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకుంటారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో గట్టిగా ఇంకా 70-80 రోజులు కనిపిస్తూ ఉంది ఎన్నికలకి. కానీ ఇప్పటికీ కూడా దొంగోట్ల మీద చర్చ నడుస్తూ ఉంది. అధికార పార్టీ నాయకులు ఇప్పుడు విజయసాయిరెడ్డి బయటకు వచ్చి దొంగోట్లు తెలుగుదేశం చేస్తుందని చెప్పి ఆయన అడ్డంగా బొకాయించే విధానం ఎట్లా చూస్తారు? అసలు యాక్చువల్గా అండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇల్లు ఆ వాకిళ్ళు ఉన్న వాళ్ళకి ఓట్లు లేవు. ఇక్కడ వచ్చి ఎవడో తెలియదు వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇది తీయండి బాబు అంటే అక్కడ తీయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. తీస్తే మా పైన ఒత్తిడి అంటే మేమేం చేయలేము, చేస్తే మా మీద రకరకాల ఒత్తిళ్ళు ఉన్నాయి కాబట్టి మీరేమి అనుకోవద్దు, మేము ఎందుకన్నా మేము చేయలేము దండం పెడుతున్నారు ఈ ఊళ్ళ కాడ. ఎంతోమందికి ఎన్నో కంప్లైంట్లు పెట్టాం, అయినా అసలు వినే పరిస్థితి లేదు ఎవడు. సో మరి ఇదంతా మార్పు రూపంలో చూపిస్తారంటారా ప్రజలందరూ? తప్పకుండా అండి. 100% మార్పు అనేది కనపడుతుందండి. ఇప్పుడు కనపడుతుంది కాడ త్వరలో అనేది.